హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. తాజాగా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదలనుంది. తర్వాత బలహీనపడనుంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే బలహీన పడడంతో అంతగా ప్రభావం ఉండబోదని తెలుస్తుంది. ఇప్పటికే గత 2 రోజులుగా చితురుముదురు వర్షాలు పడ్డాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఎండలు కూడా నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలో 2-4 డిగ్రీల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. మరోవైపు రాయలసీమలో కూడా వర్షాలు, ఎండల తీవ్రత మరి క్రమేపంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క వర్షం ఎక్కడెక్కడ కురుస్తుంది అంటే, ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఇక పిడుగులు పడే అవకాశం ఉన్నందున వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా 21 మండలాల్లో వేడిగాలులు కూడా వస్తున్నాయి. ఇక చాలా చోట్ల నిన్న కూడా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. కాగా ఈరోజు 21 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థను వెల్లడి చేసింది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.